గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఒక పర్సన్ అయితే కమెంట్ చేసిండు, శేఖర్ సోల్జర్ అని 8200 ఐడి. సో ఏం లేదు, కొంతమంది కొత్తోళ్ళు ఎవరైతే కొత్తగా ఎస్ఎస్సి జీడీ అటెంప్ట్ చేస్తున్నారో, అంటే ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఈ ఇయర్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్కి కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కొన్ని కమెంట్స్ అయితే పెడుతున్నారు, ఇలాంటి కమెంట్స్. సో ఇదేంటంటే మీరు చదవండి, అన్న రా స్కోర్తో పీఈటీకి పిలుస్తారా లేదా నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేసి పీఈటీ సెలెక్ట్ చేస్తారా అన్న, ప్లీజ్ రిప్లై. ఇది చాలా అంటే చాలా చిన్న డౌట్ ఇది, బట్ కొత్తోళ్ళకి వస్తుంది, ఓకేనా. అందుకోసమే కొత్తోళ్ళ కోసం ఎస్పెషల్లీ చెప్తున్నా ఇది. ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ వస్తుంది, ఓకేనా. అది ఫైనల్ స్కోర్ కాదు, ఓకే. మీకు కీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీలో ఒక 70 మార్క్స్ వచ్చినాయి, ఫైనల్కి మొన్న వచ్చింది కదా, ఒక 70 మార్కులు మీకు కీలో వచ్చినాయి, ఓకేనా. సో మీరు ఎగ్జామ్ మంచిగా రాశారు ఇన్ ద సెన్స్ మీకు నెగిటివ్ అనేది ఎక్కువ పోలేదు, తప్పులు ఎక్కువ పెట్టలేరు. జస్ట్ ఒక 7, 8, 9, 10 తప్పులు పెట్టారు, మిగిలిన అన్ని కరెక్ట్ పెట్టారు. ఓవరాల్గా మీకు ఒక 70 మార్కులు వచ్చినాయి అనుకో, అది ఫైనల్ స్కోరు. ఏది మన ఫైనల్ కీలో స్కోరు, అది రా మార్క్స్ అంటారు, ఓకేనా. మీకు మొన్న కీలో వచ్చిన మార్క్స్ని రా మార్క్స్ అంటారు, ఓకే. రా మార్క్స్ అంటే మీకు నార్మల్గా వచ్చిన స్కోరు, మీరు రాసిన దానికి ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పు అయినాయి, ఆ తప్పైన వీటికి నెగిటివ్ తీసేయంగా మిగిలిన స్కోరు మీ రా స్కోరు, మీకు ఒరిజినల్గా వచ్చిన స్కోర్ ఎగ్జామ్లో. దానికి నార్మలైజేషన్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు చేస్తారు రిజల్ట్స్ కంటే ముందే, అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఇవ్వక ముందుకే మన స్కోర్ నార్మలైజేషన్ చేస్తారు, ఓకే. మన స్కోర్ నార్మలైజేషన్ చేసి ఈ రా స్కోర్ తర్వాత పక్కన నార్మలైజ్డ్ స్కోర్ ఉంటుంది. ఇప్పుడు నా రా స్కోర్ 70 ఉందనుకో, అది ఫైనల్ స్కోర్ కాదు, అది దాన్ని నార్మలైజేషన్ చేసిన తర్వాత ఆ 70 స్కోరు ఒక 78, 79, 80 అప్పటి వరకు వెళ్తుంది. ఎందుకంటే నేను నెగిటివ్ మార్క్స్ తక్కువ పెట్టినా కాబట్టి నార్మలైజేషన్లో నా స్కోర్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ నా పేపర్ కూడా యావరేజ్గానో లేకపోతే కొంచెం హార్డ్గానో ఉంది అని అనుకోండి. సో నార్మలైజేషన్ స్కోర్ పెరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే నాకు 70 నుంచి 80 వరకు వెళ్తుంది, ఓకే. నార్మలైజ్డ్ స్కోర్ ఒక 10 పెరిగింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రా స్కోర్ కాస్త 70 కాస్త నా నార్మలైజేషన్ చేసిన తర్వాత 80 అయింది, ఓకే. సో ఇప్పుడు నా ఫైనల్ స్కోర్ 80, ఓకేనా. ఈ 80 స్కోర్ని పీఈటీకి కన్సిడర్ చేస్తారు, ఓకే. సో వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వకముందుకే నా స్కోర్ నార్మలైజేషన్ చేస్తారు. 70 నుంచి 80 నా స్కోర్ అయింది, ఇప్పుడు నా స్కోర్ 80. అది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, మీ స్కోర్ ఎంత అని, మీ ఫైనల్ స్కోర్ ఎంత అని రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నార్మలైజ్డ్ స్కోర్ ఇప్పుడు తెలియదు, ఓకే. వాళ్ళైతే రిజల్ట్స్ నార్మలైజేషన్ చేసిన తర్వాత మీ స్కోర్ ఎంతైతే వచ్చిందో దాన్ని పీఈటీకి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చిన స్కోర్ 70 అనుకోండి, నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన స్కోర్ 80 అనుకోండి, ఆ 80 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు పీఈటీకి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 80 మార్కుల్ని కన్సిడర్ చేసి పీఈటీకి 1:8లో తీస్తారు కదా. ఈ 80 మార్కులు నాకు యూజ్ అయితే నేను ఆ 1:8లో ఉంటా, నాకు పీఈటీకి అడ్మిట్ కార్డ్ వస్తుంది, నా లిస్ట్లో నా నేమ్ వస్తుంది. లేదు నాకంటే నా కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు, 80 మార్కులు వచ్చిందానికంటే 85, 90 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి. ఆ చాలామందిలోనే 1:8లో అక్కడే ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, ఇక నా స్కోర్ పనిచేయకపోతే నేను లిస్ట్లో రాను. నాకు 80 మార్క్స్ వచ్చినా నేను లిస్ట్లో రాను, ఎందుకంటే 85, 90 వచ్చిన వాళ్ళు నా కేటగిరీలో ఎక్కువ మంది ఉంటే 1:8లో వాళ్ళే సెలెక్ట్ అయితే వాళ్ళకే లిస్ట్లో పేర్లు వస్తాయి, ఓకే. అప్పుడు నా పేరు లిస్ట్లో రాదు. ఒకవేళ 1:8లో తీస్తే నాకు 80 మార్క్స్ వచ్చినాయి కదా, 80 మార్క్స్ నాది అక్కడ సెలెక్ట్ అయినా అనుకో 1:8లో, సో నేను వెళ్ళిపోతాను, లిస్ట్లో నా పేరు వస్తుంది, నేను రన్నింగ్ కూడా వెళ్తాను. సో నా స్కోర్ అనేది 80 మార్క్స్ని పీఈటీకి కన్సిడర్ చేస్తారు. పీఈటీకి 80 మార్క్స్ కన్సిడర్ చేసి లిస్ట్ తీస్తారు, రిజల్ట్స్ ఇస్తాడు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చూసుకుంటా నా నార్మలైజేషన్ స్కోర్. నార్మల్గా నా స్కోర్ 70 అని నాకు తెలుసు, ఎందుకంటే ఫైనల్ కీలో నాకు 70 వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు స్కోర్ కార్డ్ ఇస్తారు, ప్లస్ లిస్ట్ కూడా ఇస్తారు. ఆ లిస్ట్లో నా నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఆ స్కోర్ కార్డ్లో నా నార్మలైజేషన్లో ఎంత పెరిగింది అని అప్పుడు తెలుస్తుంది, అర్థమైందా. కన్సిడర్ చేసుడు మాత్రం నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ని పీఈటీకి కన్సిడర్ చేస్తారు. లిస్ట్లో ఉంటే ఉంటావు, లేకపోతే ఉండవు, ఓకే. ఇది మాత్రం ఫైనల్. ఇంకొకటి ఏంటంటే ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు నాకు 70 వచ్చినాయి, నార్మలైజేషన్ చేసిన తర్వాత 80 అయినాయి. ఇప్పుడు నాకు ఎన్సీసీ మార్క్స్ ఉందనుకో, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 4.8 మార్క్స్ కలుస్తాయి, అప్పుడు 84.8 అవుతుంది. లేదు నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 8 మార్క్స్ కలుస్తాయి, అప్పుడు 88 అవుతుంది నాది. అప్పుడు 88ని కన్సిడర్ చేస్తారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే నాకు 70 ప్లస్ నార్మలైజేషన్ స్కోర్ 80 ఇంకా ప్లస్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 8 మార్క్స్, 88 దాకా పోతుంది నా స్కోర్. ఆ 88 మార్క్స్ని పీఈటీకి కన్సిడర్ చేస్తారు, ఓకేనా. పీఈటీకి కన్సిడర్ చేస్తే అప్పుడు నేను ఆ 88 మార్క్స్తో కాంపిటీషన్లో ఉంటే ఆ 1:8లో మందిని తీసినప్పుడు నేను సెలెక్ట్ అయితే ఆ లిస్ట్లో ఉంటా. లేదంటే నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళే ఫిలప్ అయిపోతే 1:8లో నేను అక్కడ ఉండా. ఇది ప్రాసెస్, ఓకే. నార్మలైజేషన్ చేసిన తర్వాతనే
మిమ్మల్ని పీఈటీకి తీస్తారు. మీరు ఉంటే ఉంటారు, లేదంటే మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీ కేటగిరీలో ఎక్కువ మంది ఉంటే ఆ 1:8లో వాళ్ళే ఫిల్అప్ అయిపోతే మీరు లిస్టులో ఉండరు. ఫైనల్ స్కోర్ వచ్చిన తర్వాత అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు మీ స్కోర్ కార్డ్లో మీ రా మార్క్స్ ఎంత, ఫైనల్ కీలో వచ్చిన స్కోరు, తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత మీ మార్క్స్ ఎన్ని బరికినాయి, ఫైనల్ స్కోర్ ఎంత అని చూసుకోవచ్చు. ఎన్సీసీ వాళ్ళకి ఆ రా స్కోర్కి ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి, నార్మలైజేషన్ చేసిన తర్వాత పెరుగుతాయి. సో తర్వాత ఫైనల్ స్కోర్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏప్రిల్ లాస్ట్ వీక్ కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కంపల్సరీ ఫైనల్ స్కోర్ చూసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఏపీకి సంబంధించి టీఎస్కి సంబంధించి పోయినసారి మేల్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉందని వీడియోలు చేసిన. సో ఎవరైనా చూడకపోతే చూసుకోర్రి. చూసిన తర్వాత ఆ కట్ ఆఫ్ కంటే ఒక 4-5 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. ఎందుకంటే నార్మలైజేషన్లో 5 మార్క్స్ పెరగచ్చు, 10 మార్క్స్ పెరగచ్చు, 15 మార్క్స్ పెరగచ్చు, 20 మార్క్స్ కూడా పెరగచ్చు. అది నార్మలైజేషన్ ప్లేస్ ఇంపార్టెంట్ కీ రోల్. ఓకే, ఎందుకంటే 80 మార్క్స్ వచ్చినోడు నార్మలైజేషన్లో వన్ పేపర్ ఒకవేళ ఈజీ ఉందనుకోండి తగ్గుతాయి మార్క్స్, ఛాన్స్ ఉంది. ఓకేనా, 65 వచ్చినోడు పేపర్ హార్డ్ ఉండి ఆయనకు 20 మార్క్స్ పెరగచ్చు, 15 మార్క్స్ పెరగచ్చు, 85 అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మలైజేషన్ ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. అప్పటి వరకు అందుకే ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. మ్యాక్సిమం పెరుగుతాయి 90% పీపుల్కి. సో మీ స్కోర్ తక్కువ ఉంది అని భయపడకుండా ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ 3 వీక్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకే బెటర్. ఒకవేళ మీకు లిస్ట్లో పేరు ఉంటే మీకే రన్నింగ్ యూజ్ అవుతుంది. మీరు సడన్గా లిస్ట్లో పేరు చూసుకున్న పేరు ఉంది అని అప్పుడే స్టార్ట్ చేస్తే 15-20 డేస్లో రన్నింగ్ కొట్టుడు మీకు కొంచెం పాసిబుల్ కాకపోవచ్చు. ఓకేనా, సో అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తా. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు అన్ఎంప్లాయ్ని. అంతే. దిస్ ఈజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.